ఇరుముడు మూవీ ఓజీ మూవీ వరకు అంటే ఆ మూవీ రన్ అయ్యేంత వరకు బుక్ మై షోలో ఎన్ని టికెట్లు అయితే బుక్ అయ్యాయో మొత్తం అన్ని టికెట్స్ ని జస్ట్ ఫస్ట్ వీక్ లోనే ఇరుముడు మూవీ బ్రేక్ అయితే చేసింది, రికార్డ్ అయితే కొట్టింది. అసలు ఇప్పటి వరకు ఫస్ట్ వీక్ లో ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి ఇరుముడికి, అలాగే ఓజీ మూవీకి ఎన్ని బుకింగ్ అయ్యాయి, మిగతా మూవీస్ కి ఎన్ని అయ్యాయి మొత్తం వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ పుష్ప 2 వచ్చేసి దాదాపు 12 లక్షల 12 మిలియన్ టికెట్స్ అనేవి బుకింగ్ అయితే అయ్యాయి ఫస్ట్ వీక్ లో. అలాగే కల్కి మూవీ వచ్చేసి దాదాపు 8.4 మిలియన్ టికెట్స్ బుకింగ్ అయ్యాయి. అలాగే సలార్ వచ్చేసి 5.5 మిలియన్ టికెట్స్ బుకింగ్ అయ్యాయి. అండ్ 4th ప్లేస్ లో వచ్చేసి 3.72 మిలియన్ బుకింగ్ అయ్యాయి దేవరం మూవీకి. అండ్ 5th ప్లేస్ లో వచ్చేసి పెద్ది మూవీ 3.18 మిలియన్ అయితే టికెట్స్ బుకింగ్ అయ్యాయి. తర్వాత మన శంకర్ వరప్రసాద్ వచ్చేసి దాదాపు 2.9 మిలియన్ టికెట్స్ అయితే బుకింగ్ అయ్యాయి. 7th ప్లేస్ లో వచ్చేసి ఇరుముడు అయితే ఉంది. ఇరుముడు వచ్చేసి దాదాపు 2.8 మిలియన్ టికెట్స్ అయితే బుకింగ్ అయితే అయ్యాయి మొత్తం 7 డేస్ గాను. 8th ప్లేసెస్ లో సంక్రాంతికి వస్తున్నాము 2.5 మిలియన్ టికెట్. అలాగే హనుమాన్ వచ్చేసి 2.5 మిలియన్ బుకింగ్ అయ్యాయి. అండ్ 10th ప్లేస్ లో వచ్చేసి 2.48 మిలియన్ టికెట్స్ అయితే బుకింగ్ అయ్యాయి ఓజీ మూవీకి. చెప్పాలంటే ఫైనల్ టికెట్ బుకింగ్ అయ్యాయి అవే అని చెప్పాలి. ఆ టికెట్స్ అన్నిటిని బ్రేక్ చేసేసింది ఇరుముడు మూవీ జస్ట్ ఫస్ట్ వీక్ లోనే. అంటే ఓజీ మూవీకి 300 కోట్లు వచ్చాయి, అంటే 290 కోట్లు వచ్చాయి. బట్ ఇరుముడు మూవీ ఆ టికెట్లని బ్రేక్ చేసి అంత పొజిషన్ లో ఉన్నా కూడా ఇంకా మూవీకి 150 కోట్ల దగ్గర ఉంది. మరి కారణం ఏంటంటారు మీరే కింద కామెంట్ అయితే చేయండి. బేసిక్ గా నా ఒపీనియన్ ప్రకారం ఆ మూవీకి టికెట్స్ హైక్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఆ మూవీకి నెంబర్స్ కనిపించాయి. ఈ మూవీకి నార్మల్ గా ఉన్నవి అనడం వల్ల తక్కువగా అయితే కలెక్షన్స్ కనిపిస్తుంది. మరి మీ ఉద్దేశం ఏంటి కింద కామెంట్ చేయండి.